అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్ కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ థియేటర్ ఎదురు రోడ్లో ఉన్న ఒక జనావాసాల మధ్యలో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోపల నలుగురు వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు హత్య చేసింది కూడా విజయవాడ రౌడీ షీటర్ కిషోర్ అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్లేస్లో ఉన్నాను. ఒకసారి చూడొచ్చు, లోపల మొత్తం చీకటిగా ఉంది. ఈ లోపల నుంచి వెళ్తే లాస్ట్ రూమ్లో నలుగురు యువకులు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళంతా కూడా క్యాటరింగ్ పనులు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో ఒక ఇద్దరిని మధ్యాహ్నం 1:12 సమయంలో కిషోర్ అనే రౌడీ షీటర్ వచ్చి వాళ్ళతో వాదులాడినట్టుగా కూడా పోలీసులు గమనించారు. దాంతోపాటు వాదులాడుకున్న తర్వాత అందులో ఒక ఇద్దరు ఈ గొడవను ఆపే ప్రయత్నం చేద్దామని చూసే లోపు కిషోర్ రౌడీ షీటర్ కిషోర్ ఇద్దరు యువకుల్ని, అందులో ఒకరు విజయవాడ మరొకరు విజయనగరం, ఇద్దరు యువకులను కూడా అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం రౌడీ షీటర్ ఇక్కడి నుంచి నేరుగా బయటికి వెళ్ళిపోయారు. అయితే దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అయితే ప్రస్తుతం పోలీసులు గమనిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. మన అక్కడ క్లూస్ టీమ్తో పాటు గవర్నర్పేట పోలీసులు కూడా కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ ద్వారా ప్రస్తుతానికైతే అక్కడ మర్డర్ ఎలా జరిగింది, మర్డర్స్ ఎలా చేశారు, అలాగే మర్డర్ చేయడానికి కారణాలు ఏంటి, ఇతర క్లూస్ ఏమైనా దొరుకుతాయనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఒక సెన్సేషన్గానే చెప్పుకోవచ్చు ఈ కేసుని. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా బేసిక్గా ఇది లోపల చూస్తుంటే జనావాసాలు ఎక్కువగా ఉంటారు. మనం చూస్తున్న విజువల్స్లో అక్కడ క్లూస్ టీమ్ ఉంది. క్లూస్ టీమ్ అవతల ఘటన జరిగింది. లోపల ఉన్న డెడ్ బాడీస్ రెండు కూడా అవతల వైపు ఉన్నాయి. బేసిక్గా ఇటువంటి ప్రాంతాల్లో అంటే జనావాసాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి మర్డర్లు కానీ లేకపోతే ఇంకొక నేరాలు కానీ చేయడానికి కూడా మోస్ట్లీ ఎవరో సహకరించరు. కానీ ఇక్కడికి రౌడీ షీటర్ వచ్చి ఈ జనావాసాల మధ్యలో ఉన్న ఒక రూమ్లోకి వచ్చి ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేశాడు అంటే రౌడీ షీటర్లకు ప్రతి ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు పరివర్తన రావాలి. కానీ ఈ ఘటన చూశాక ఏమాత్రం కూడా రౌడీ షీటర్స్లో పరివర్తన రావడం పక్కన పెడితే నేరాలు చేయాలనే కోణం ఇంకా వాళ్ళు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి మనం బిల్డింగ్ని ఒకసారి చూద్దాం. దాదాపుగా ఒక 10-15 ఫ్యామిలీస్ ఈ బిల్డింగ్లో వాళ్ళు నివాసం ఉన్నారు. కింద గోడౌన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఎదురుగా వెళ్తుంటే కరెక్ట్గా ఈ బిల్డింగ్ ఆపోజిట్లో వెళ్తే అన్నపూర్ణ థియేటర్ ఉంటుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రౌడీ షీటర్ వచ్చి మధ్యాహ్నం 12:00 సమయంలో వచ్చి ఇద్దరిని హత్య చేశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే క్లూస్ టీమ్ అయితే హత్య జరిగిన విధానాన్ని ప్రస్తుతం లోపల ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ఇద్దరు సాక్షులు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఘటన మొత్తం నలుగురు ఉన్నారు. అందులో ఇద్దరిలో ఒక అతను పారిపోయాడు. మరొక అతను ప్రస్తుతం పోలీసు అయితే గవర్నర్పేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకు వచ్చాడు, ఇక్కడ లోపలికి ఎందుకు వచ్చాడు, అలాగే హత్య జరిగినప్పుడు ఏం జరిగింది, కొట్లాట ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు రౌడీ షీటర్ ఇక్కడికి వచ్చాడు అనే విషయాలు అయితే ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత దారుణంగా జరిగిన ఘటన లోపల చూస్తూ ఉంటే పూర్తి రక్తపు మడుగులో మొత్తం రూమ్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మొబైల్ ట్రాకింగ్ ద్వారా నిందితుడు కిషోర్ని అయితే పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు కాబట్టి అతని ద్వారా ఎందుకు ఇక్కడ కిషోర్ వచ్చారు, అలా కిషోర్కి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, క్యాటరింగ్ పనులు చేసిన వీళ్ళిద్దరికి రౌడీ షీటర్కి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే లోపల చనిపోయిన ఇద్దరికి కూడా ఏమన్నా అంటే గతంలో ఏమన్నా వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా, వీరికి గతంలో రౌడీ షీటర్ కిషోర్కి సంబంధానికి సంబంధించి గతంలో ఏమైనా అందరూ కలిసి ఉన్న నేరాలు చేశారు. ఇటువంటి కోణాలు కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు అయితే ఒక సెన్సేషన్గా మారింది. దాదాపుగా ఘటన జరిగి 3 గంటలు అవుతుంది. ప్రస్తుతానికి క్లూస్ టీమ్ లోపల ఉంది. ఏసీపీతో పాటు సిఐ అందరూ వచ్చి లోపల ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఈ కిషోర్కి సంబంధించి ఇప్పటికే ఎంక్వైరీ పెట్టారు. ఫోన్కి సంబంధించిన మొత్తం ఎక్కడెక్కడ అంటే రౌడీ షీటర్ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఎవరెవరి మధ్యలో కలిశాడు, అలాగే హత్యకు గల కారణాలు ఏంటి, ఇటువంటి అన్నింటినీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పారిపోయినప్పుడు అన్నపూర్ణ థియేటర్ మీదుగా ఆ థియేటర్ రోడ్లోంచి పారిపోయినట్టు కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న నేపథ్యంలో ఆ సరౌండింగ్ మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే మొబైల్ని కూడా ట్రాక్ చేస్తున్నారు. అతి త్వరలోనే నిందితుడు కిషోర్ని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నప్పటికీ ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఏదైతే వాంగ్మూలం ఉంటుందో అది ఈ దర్యాప్తులో చాలా కీలకంగా మారుతుంది. నేపథ్యంలో ఎందుకు గొడవ జరిగింది అనేది ప్రత్యక్ష సాక్షులు ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళని ఎంక్వైరీ చేసే ఘటన కారణాలు తెలిసే అవకాశం ఉంది. కానీ రౌడీ షీటర్ ఇక్కడికి వచ్చి జనావాసాలు ఉన్న ఈ ప్లేస్లో జనాలు ఉన్న దాదాపు ఒక 10-15 ఫ్యామిలీలు ఉన్న ఈ ప్లేస్కి వచ్చి అతను ధైర్యంగా ఇద్దరిని చంపేసి పారిపోయాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఘటన అయితే విజయవాడలో సెన్సేషన్గా మారింది. విచారణ పూర్తయిన అనంతరం కేసు సంబంధించిన డీటెయిల్స్ చెప్తామని ఏసీబీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.